గరీబ్ హఠావో శ్రీకారం చుట్టింది కాంగ్రెస్. దళితునికి 5 ఎకరాల భూమి ఇచ్చింది కాంగ్రెసే. దళితుని సీఎం చేసింది కాంగ్రెస్. సమానత్వం చూపేది కాంగ్రెస్. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాను. నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో భారత ప్రధానిగా ఇందిరాగాంధీ హయాంలో గరీబ్ హఠావో శ్రీకారం చుట్టడంతో ఎంతో మంది పేద ప్రజల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ పాటుపడిందని కాంగ్రెస్ నాయకుడు మాజీ మంత్రి మూలింటి మారెప్ప చెప్పారు. ఢిల్లీలోని ఓ హోటల్లో విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులగణన జరగాలని, వాటికి తగ్గ బడ్జెట్ కేటాయించాలని, పథకాల అమలుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అంటే షెడ్యూల్డ్ ఆర్థికంగా, సాంఘికంగా, రాజకీయంగా ఎదుగుదల లేని వారిని ఉన్నత అంటే సంపన్నులు చేయాలనే ఉద్దేశంతో, సమానంగా ఉండాలనే ఉద్దేశంతో షెడ్యూల్డ్ అంటే జాబితా వాళ్ళని చేశారు. ఆర్టికల్ 338 కింద రాజ్యాంగంలో ప్రత్యేకంగా ఆయన కన్నారా చూశాడు అంబేద్కర్. బాల్యము బంగారు కాదండి, యవ్వనము కంగారు, మద్యాపం వైరాగ్యం, వృద్ధాప్యం భక్తి పరవశం. ఆయన జీవితమే ప్రపంచంలోనే ప్రపంచ మేధావి జ్ఞానవంతుడు ఎవరంటే అంబేద్కరే. అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి కంటితో చూసింది, చెవితో విన్నది సహజంగా. ఆయన స్పందించి హృదయం భగవద్గీత, ఖురాన్, బైబుల్ కనికే అంటే మోతాదులో ప్రపంచ దేశాలు చదివి తన రక్తాన్ని దారిపోశాడు. పిల్లలు చనిపోతే కూడా ఆయన ఆమె తల్లి భార్య చనిపోయిన ఆయన డబ్బు తీసుకోలేదు. అవినీతిపడు కాదు, నీతివంతుడు. ఆయన హైకోర్టులో కోట్లు వస్తే కూడా పేదలు పంచేవాడు, ఉచితంగా న్యాయం చేసేవాడు, ఉన్నంతో తీసుకోడు. అలహాబాదు అలాంటి గొప్ప మధ్యప్రదేశ్లో పుట్టాడు. మహారాష్ట్రలో ఆయన రాజకీయ వాళ్ళని ఉద్యోగ రీతిగా మిలిటరీలో పనిచేసేవాడు. వాళ్ళు గుర్రాలకు కళ్యాణకు అంత అంటరానితనంలో మరి మహర్షి చెరువులో కూడా అవమానం జరిగింది. ఆయన చదువుకునేటప్పుడు ఎన్నో జరుగుతుంది. ఆయన జీవిత గ్రంథం అనేది పవిత్రమైన గ్రంథం. అంబేద్కర్ ఈరోజు మహానుభావుడు, లేకపోతే 14వ సంతానము ఏప్రిల్ 4, 1891లో పుట్టాడు. 500 పేజీలు జడ్జిమెంట్ ఇచ్చారు. దాంట్లో మినిట్స్ ఏంటి, కుల గణన జరగాలి ఒకటి. రెండోది వర్గీకరణ అంటే ఏమి, ఏ కులం వాళ్ళు ఇంతమంది ఉన్నారు అనేది జనాభా ప్రతిపాదన మీద ఏ జనాభా 2021లో తీసుకుంటారా 10%. మరి ఆర్టికల్ 341 ప్రకారంగా మరి ఇప్పుడు 33 కులాలు ఉన్నాయి. ఇప్పుడు 60 ఎవరు చూసినా 14 ఎస్సీలే, వాల్మీకులు ఎస్సీలే. అన్ని కులాలని 60-70 కులాలు చేశారు. అంటే మనుషులు ఎక్కువ, బడ్జెట్ తక్కువ. బడ్జెట్ లేదు, సబ్ ప్లాన్ నిధులు లేవు, జాతీయ కమిషన్ లేదు, అడిగేవాడు లేడు, రాజకీయంగా కూడా సమానంగా సీట్లు ఇవ్వడం లేదు. ఒక చిల్లర జనాకర్షణ పథకాలు వీళ్ళు పెడుతున్నారు. ఎవరు? ప్రాంతీయ పార్టీలు. ఇందిరాగాంధీ మరి గరీబ్ హఠావో అని పెట్టి 5 ఎకరాల భూమి బాండెడ్ లేబర్స్ తీసేసింది, వెట్టి శాఖలు తీసింది, బస్సులు జోగులకి సాయం చేసింది, జాతీయ చక్రం చేసింది. ఆ తల్లి సమానత్వం చూసింది. అక్కడ దామోదర్ సంజయ్ భారతదేశంలో తొలి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఆమె. కాబట్టి కాంగ్రెస్ మాదిగల పరంగా కూడా ముఖ్యమంత్రులు